ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మిర్చి రైతులను ఆదుకోండి, వాస్తవ లెక్కల ఆధారంగా గిట్టుబాటు ధర నిర్ణయించాలి, చంద్రబాబు వినతి. విద్యుత్ ఛార్జీలు పెరగవు, పెంపు లేకుండానే నూతన టారిఫ్. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా. దర్శకుడు శంకర్ కు ఈడీ షాక్. పైలట్లకు డిజిటల్ లైసెన్సులు. ఢిల్లీలో వైభవంగా రేఖా గుప్తా పట్టాభిషేకం. అటు షమి ఇటు గిల్ చితగ్గొట్టిన భారత్. వృద్ధాప్యంలో నట్స్ తో మరింత ఆరోగ్యం. ఈరోజు వార్తలను చూద్దాం. మిర్చి రైతులను ఆదుకోండి. మిర్చి రైతుల సమస్యలు, జల్ జీవన్ మిషన్ పథకం అమలుకు సంబంధించి అదనపు నిధులు, పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధుల తిరిగి చెల్లింపు, పోలవరం బనకచెర్ల ద్వారా నదుల అనుసంధానం ప్రాజెక్టుల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, సిఆర్ పాటిళ్ల దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి వచ్చిన ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ కేంద్ర మంత్రులతో సమావేశమై మిర్చి రైతుల సమస్యలు వివరించారు. ధరలు పడిపోయి నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఛార్జీలు పెరగవు. విద్యుత్ వినియోగదారులకు మండు వేసవిలో కూటమి ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. విద్యుత్ షాక్ల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించింది. 5 ఏళ్ల తరువాత తొలిసారి అన్ని కేటగిరీ వినియోగదారులపైన పైసా భారం వేయకుండా నూతన టారిఫ్ను ప్రకటించింది. దీంతో పాటు అదనపు వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. డిస్కంల ఖర్చులు, ఆదాయాల మధ్య వ్యత్యాసం 12,632.40 కోట్లను సబ్సిడీగా భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ఠాకూర్ రామ్సింగ్ గురువారం ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత బీమా. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటిపై త్వరలో ఉన్నత స్థాయిలో జరిగే సమీక్షా సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఇందుకు అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరొక యూనిట్ గుర్తించి టెండర్ పిలవబోతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ కింద ఏడాదికి 25 లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా ప్రస్తుతం అందిస్తున్నారు. కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి, ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండర్ డాక్యుమెంట్ సిద్ధమైంది. ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న 25 లక్షల వార్షిక పరిమితి అలాగే కొనసాగుతుంది. అవార్డు తెచ్చిన సౌరశక్తి ట్రైసైకిల్. దివ్యాంగులు సులువుగా వినియోగించుకునేందుకు ఏపీ మెట్టెక్ జోన్లో సౌరశక్తి ఆధారిత త్రిచక్ర వాహనం ట్రైసైకిల్ను రూపొందించారు. ఇక్కడి అసిస్టివ్ టెక్నాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన ట్రైసైకిల్ను బ్రిక్స్ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ కాంటెస్ట్ అవార్డు వరించింది. ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాలు తగ్గించేలా, పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెరిగేలా దీన్ని తయారు చేశారు. ప్రతి దివ్యాంగుడు స్వతంత్రంగా జీవించేలా శక్తివంతమైన పరిష్కారాలు చూపేందుకు ఆవిష్కరణలు చేపడుతున్నట్లుగా మెట్టెక్ జోన్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ తెలిపారు. అందరికీ అందుబాటు ధరల్లోనే దీన్ని అందిస్తున్నారు. పాఠశాల విద్యలో ఒకే యాప్ తేవాలి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇప్పుడున్న 45 యాప్ల స్థానంలో ఒకే యాప్ను తీసుకురావాలని అధికారులను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో గురువారం నాడు ఆయన పాఠశాల విద్యా సమగ్ర శిక్ష అభియాన్పై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధన, హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్ల వంటి వ్యవస్థను తీసుకురావాలి. క్లస్టర్ స్థాయిలో సిఆర్పీలను వినియోగించుకోవాలి. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అన్ని అంశాలు ఏకీకృతం చేసి
ఒకే డాష్బోర్డును రూపొందించుకోవాలి. మంత్రి నుంచి క్షేత్రస్థాయి వరకు లాగిన్లు రూపొందించి ఒకే సమాచారాన్ని పదే పదే సేకరించే పద్ధతికి స్వస్తి పలకాలి. జీవో 117 ఉపసంహరణ తర్వాత ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను గరిష్ట స్థాయిలో ఏర్పాటు చేసి తరగతికి ఒక టీచర్ను కేటాయించాలి. క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 1535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1535 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహించనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. అందులో 68 కేంద్రాలు సమస్యాత్మకమైనవని, ప్రహరీలు లేకపోవడం, ట్రాఫిక్ సమస్యలు ఉండటం, దుకాణ సముదాయాల వంటివి ఉన్న కేంద్రాలు 36 ఉన్నాయని తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై ఆయన సమీక్షిస్తూ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 10,58,892 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. వేసవి దృష్ట్యా ఆయా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలి. పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి దుష్ప్రచారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దర్శకుడు శంకర్కు ఈడీ షాక్. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఎంతిరన్ సినిమాకు సంబంధించి నమోదైన గ్రంథ చౌర్యం, కాపీరైట్ ఉల్లంఘనల కేసులో ఆయనకు చెందిన దాదాపు 10 కోట్ల విలువైన 3 స్థిరాస్తులను అటాచ్ చేసింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద ఈ నెల 17న ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ తాజాగా ప్రకటించింది. గ్రంథ చౌర్యం, కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించి నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద స్థిరాస్తులను అటాచ్ చేయడం ఇదే తొలిసారి. తన కథ జిగుబాను కాపీ కొట్టి శంకర్ ఎంతిరన్ సినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో కోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీలో వైభవంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం. అభిమానులు, పార్టీ కార్యకర్తల సంబరాలు, కేరింతల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. అదే వేదికపై మంత్రులుగా మరో 6గురితోనూ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అగ్రనేతలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు ఈ సభకు హాజరయ్యారు. పైలట్లకు డిజిటల్ లైసెన్సులు. ఢిల్లీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు గురువారం ఇక్కడ విమాన పైలట్లకు డిజిటల్ లైసెన్సులు జారీ చేశారు. డిజిటల్ లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేస్తున్న రెండో దేశంగా భారత్ అవతరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు సాంప్రదాయ పద్ధతిలో పైలట్లకు భౌతిక రూపంలో అందిస్తున్న లైసెన్సుల స్థానంలో ఇక మీదట డిజిటల్ విధానం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈజీసీఐ యాప్ ద్వారా దీన్ని పొందవచ్చునని అన్నారు. అటు షమి, ఇటు గిల్ చితక్కొట్టిన భారత్. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. బంతితో షమి 53 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకుని, బ్యాట్తో శుభ్మన్ గిల్ నోటౌటీ నాటౌట్ చెలరేగిపోయిన వేళ గురువారం గ్రూప్ ఏ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. షమీతో పాటు హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు విజృంభించడంతో మొదట బంగ్లా 49.4 ఓవర్లలో 223 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్లో హృదయ్ 118 బంతుల్లో 100, జేకర్ అలీ 114 బంతుల్లో 68 ఆదుకున్నారు. అయితే గిల్తో పాటు రోహిత్ 36 బంతుల్లో 41, రాహుల్ 41 నాటౌట్ రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ తన తర్వాతి మ్యాచ్లో ఆదివారం పాకిస్తాన్తో తలపడుతుంది. వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నట్స్. వృద్ధులు ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యంగా తగినంత ఆహారం తీసుకోలేని వారికి బాదం, పిస్తా వంటి గింజ పప్పులు బాగా తోడ్పడతాయి. తరచూ ఈ పప్పులను తినేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు తేలింది.
అది కూడా ఆరోగ్యకరంగా. మతిమరుపు, వైకల్యం వంటి ఇతర ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే గింజపప్పుల్లో ప్రోటీన్, సూక్ష్మ పోషకాలు, అసంతృప్త కొవ్వులు, పీచు దండిగా ఉంటాయి. కాబట్టి వీటిని చిరుతిండిగా కానీ భోజనంలో భాగంగా కానీ తీసుకోవటం వృద్ధులకు ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం. సాగర్ వివాదం, నీటి వినియోగం కేటాయింపులపై చర్చ. తెలంగాణ మంత్రి ఉత్తమ్తో కృష్ణా బోర్డు చైర్మన్ భేటీ. జోన్ల వారీగా మధ్యాహ్న భోజనం కొత్త మెనూ. ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కొత్త మెనూను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 4 జోన్ల వారీగా దీన్ని రూపొందించడం జరిగింది. దేహంలో లోహం. దేహంలోని వెనుక భాగంలో 1.24 కోట్ల విలువైన 1406 కిలోల బంగారు బిస్కెట్లను దాచుకుని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లో ప్రవేశించిన స్మగ్లర్ను బీఎస్ఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. శస్త్రచికిత్స చేసి అతని దేహం వెనుక భాగం నుండి బంగారు బిస్కెట్లను వైద్యులు తీశారు. ఎవరెస్టుపై 150 మీటర్లు తగ్గిన మంచు పొర. ఎవరెస్ట్ శిఖరంపై మంచు పొర 150 మీటర్ల మేర తగ్గిందని తాజాగా పరిశోధకులు గుర్తించారు. 2024-25 మధ్య శీతాకాలంలో మంచు అధికంగా పేరుకోలేదనడానికి ఇది ఒక సూచికని పేర్కొన్నారు. పంకజ్ 14వసారి. భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ పంకజ్ అద్వానీ ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో మరోసారి సత్తా చాటాడు. అతడు ఈ టోర్నీలో 14వ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఆర్సీబీ హ్యాట్రిక్ కొట్టేనా? WPLలో నేడు బెంగళూరు వర్సెస్ ముంబై. రాత్రి 7:30 నుండి మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.